నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు, మరి అదేవిధంగా పక్ష ఫలాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి నూతన సంవత్సరం అని చెప్పేటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం అయినటువంటి జనవరి 2024 గాను జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయి, మరి ఈ ఫలితాల మూలంగా మనకు వచ్చేటువంటి ఆనందం, సంతోషం, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి. వీటిని కష్టాలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు చెడు జరుగుతుంది అనేప్పుడు కానీ కొంత సుగమం చేసుకోవడం కోసం ముందుగా ఈ ఫలితాలను తెలుసుకోవాలి. మరి ఆ విధంగా తెలుసుకునేటప్పుడు అందరికీ అలాగ ఉంటుందా అంటే కొంతవరకు మనకి ఇది దాదాపు ఓన్లీ 30% అని చెప్పవచ్చు. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల వల్ల ఉండేటువంటి కారణాలు వేరు, ఇప్పుడు వేరు. అయినా సరే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 15 రోజులకు గాను ఒక్కొక్కరి వారి ఉద్యోగ, వ్యాపార అదృష్టాలు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలా ఉంటుంది, సంతానంలో ఎలా ఉంటుంది, లేదా ఓవరాల్గా వారికి ఈ 15 రోజుల కాలంలో రాబోయే మంచి చెడు ఈ విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూడాలి. గ్రహస్థితి కనుక చూసినట్టయితే మేషంలో గురువు ఉన్నారు, కన్యలో కేతు, తదుపరి వృశ్చికంలో బుధ, శుక్రులు. అయితే బుధుడు 8వ తారీఖు మళ్ళీ మార్పు చెంది ధనుసులోకి వెళ్తాడు. ధనుసులో రవి, కుజులు ఉన్నారు. ఇక కుంభంలో శని, తర్వాత మీనంలో రాహు. ఇది గ్రహస్థితి. మరి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి కనుక చూసినట్టయితే మనకి కేతువు 4లో ఉన్నాడు, 6లో బుధ గురువులు ఉన్నారు, 7లో రవి కుజులు, 9లో శని, 10లో రాహు, 11లో మరి గురువు ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది ఒక రకంగా సామాన్యంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అలా అంటే పెద్ద విజయాలు వస్తాయన్నది కాదు, లేదు పెద్ద నష్టాలు వస్తాయన్నది కాదు, సామాన్యంగా సాగుతుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 4లో కేతు ఉండడం వల్ల, గృహస్థానంలో కేతు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకున్నటువంటి మిగతా గ్రహాల సంబంధితం బట్టి ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఇంట్లో చక్కటి దేవతా పూజలు, ఒక ఆరాధన ఉత్సవాలు, దేవుడికి సంబంధించినటువంటి మోక్ష ప్రాప్తి కోసం చేసేటువంటి పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా కాదు అంటే కొన్ని మొండి పట్టుదల వల్ల మాట పెరిగేటువంటి పరిస్థితి, ఇంట్లో కొద్దిగా చికాకులు కలిగేటువంటి ఉంటాయి. ఇక్కడ అంతా కూడా మనకు మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కేతువు మనకు యోగించేవాడా కాదా అనేటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది, లేదా మిగతా గ్రహాల యొక్క దృష్టిని బట్టి మనకి ఇలా తెలుస్తుంది. అందువల్ల చతుర్థంలో ఉన్నటువంటి కేతువు వల్ల మనం దాదాపుగా మనం మంచిగా చూస్తే కనుక దేవాలయ సందర్శనం, దేవత తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం, ఇంట్లో పూజలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిగా ఏదైనా పని చేసేటప్పుడు కొద్దిగా ఇంట్లో చేసే ఏ పని అయినా సరే ఆలోచించి చేస్తే కనుక చాలా చక్కగా సవ్యంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక 6లో ఉన్నటువంటి బుధ గురువుల వల్ల మనకు దాదాపుగా ఆరోగ్యం కానీ, ఎలాంటి అప్పులు చేయాల్సినటువంటి అవసరం కానీ కాదు. కానీ మనం అప్పులు చేయకుండా ఉంటేనే మంచిది. ఇక్కడ రోగస్థానం, ఇది రుణస్థానం కాబట్టి కొద్దిగా రుణాలు అవి తీసుకోకుండా ఉండాలి. ఇందులో దేవుళ్ళ బుధగ్రహం, గురుగ్రహం ఉండడం వల్ల వీరికి అలాంటి అవకాశం అయితే ఉండదు, చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. 7లో ఉన్నటువంటి రవి కుజుల వల్ల, వీరిద్దరి కాంబినేషన్ వల్ల ఇంట్లో భార్య అంటే ప్రేమ విషయాలైతే ప్రేమికుల మధ్య, ఇప్పటికే వివాహమైనటువంటి భార్యాభర్తలు, లేదా ఏదైనా వ్యాపారం చేస్తే వ్యాపార భాగస్వాములతో ఎలా ఉంటుంది అంటే కొద్దిగా రవి కుజులు ఉండడం వల్ల కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉండడం, చికాకులు కలిగించడం,
కోపం తొందరగా తెచ్చుకొని ఆ కోపం వల్ల మనకున్నటువంటి ఆ బంధాన్ని కొద్దిగా ఆ సంబంధాన్ని కొద్దిగా 4 రోజులు ఎడమొహం పెడమొహంలాగా వ్యాపారస్తులవని ఎవరవని అందువల్ల కొద్దిగా మాట్లాడేటప్పుడు ఓపికగా అనునయంగా ఉన్నట్టయితే ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక నవమంలో ఉన్నటువంటి శని వల్ల భాగ్యమే జరుగుతుంది, మంచి జరుగుతుంది. దాదాపు మన పూర్వపుణ్య ఫలం దాన్ని అనుభవించడం కోసం మనకు కొద్దిగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, మనం పడవలసినటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇక రాజ్యస్థానంలో ఉద్యోగ స్థానంలో రాహు ఉన్నాడు. చాలా వరకు విదేశ సంబంధితమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం, క్రియేటివిటీ ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి అవకాశాలు వస్తాయి. ఎవరైతే సినీ ఫీల్డ్ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా బాగా జరిగేటువంటి స్థితి అయితే ఉంటుంది. ఇక 11లో గురువు ఉండడం వల్ల ఈ అదృష్ట స్థానం వల్ల మనకు ఆకస్మికంగా వచ్చేటువంటి కొన్ని లాభాలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమన్నా మొత్తంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ 15 రోజులు కూడా. ఏ రకమైనటువంటి మనకి అంటే కష్టం నష్టం రాకుండా ఈ ఉన్నటువంటి చిన్న చికాకులు చింతలు కూడా లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా అంటే కోపాన్ని వదులుకోవడం, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, ఎవరైతే మన కింద పనిచేసేటువంటి వారు ఉన్నారో వారిని కూడా చక్కగా అంటే ఒక మరీ అధికార భావంతో హుకుం జారీ చేసే విధంగా కాకుండా సోదర భావంతో ఉన్నట్టయితే అన్నీ సవ్యంగా ఉంటాయని చెప్పచ్చు. విన్నారుగా? మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు, మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికని బట్టి ఈ 15 రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ ద్వితీయంలో కానీ ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.